హలో. హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు మనం మెయిన్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ 90 రోజుల ప్రణాళిక ఎలా ఉండాలి, ఏం చేస్తే మనం మెయిన్స్ కొట్టగలం అనే విషయాలు ఈరోజు చెప్పుకుందాం. కూలంకషంగా వివరంగా మాట్లాడుకుందాం. ఒక రకంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. ముందైతే వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి. నేను ఎప్పుడు అడగని ఇట్లా గుర్తుండదు నాకు, ఎమోషన్లో పడి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరిన్ని వీడియోలు మీకు వస్తాయి. ఓకే, అందరు చెప్పినట్టుగా నేను కూడా చెప్తున్నాను. లైక్ చేయండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సరే, మరి ఏంటి, ఫిబ్రవరి 23, 2025 ఆదివారం పొద్దున సాయంత్రం పరీక్ష. ఆ రోజు రాసేస్తాం. 5 ఏళ్ల కృషికి ఒక రోజుతో సమాధానం చెబుతాం. ఖచ్చితంగా సమాధానం చెబుతాం. మరి ఈ నేపథ్యంలో ఒకసారి మనం ఏపీపీఎస్సి మనకు అడిగినంత సమయం ఇచ్చింది. బహుశా డిఎస్సి పరీక్ష షెడ్యూల్ కొంచెం లేట్ అవ్వడం, మనందరం కలిసి గట్టిగా అడగడం, రకరకాల విధానాల్లో ఫలితంగా ఎక్కువ సమయం మనకు వచ్చింది. అంటే ఇంచుమించు ఈ రోజు నుంచి లెక్కేసుకున్న 90 రోజులు పైబడి ఉంది మనకు టైం. 90 రోజులు పైబడి. ఈ 90 రోజుల్లో మనం ఏమైనా అద్భుతాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు సబ్జెక్ట్లో. దానికి ఒక క్రమబద్ధమైన ప్రణాళిక ఉంటే చాలు. పరీక్ష ఎప్పుడు పెడతారు, ప్రిలిమ్స్ ఎప్పుడు అవుతుంది, ప్రిలిమ్స్ టఫ్గా వచ్చింది, ఇలా ఈ 5 ఏళ్లలో ఈ పోటీ పరీక్షల్లో పడి పోరాడి మానసికంగా చాలా నలిగిపోయాం. ఒక మాట చెప్పాలంటే ఒక్కొక్కసారి బాగా చదివాం, ఒక్కోసారి పక్కన పడేసాం, ఒక్కోసారి నెలల తరబడి చదవలేదు, ఒక్కోసారి రోజు చదివాం. ఒక రోజు 3 ఉండేది, ఒక రోజు 3 ఉండేది కాదు. ప్రభుత్వ విధానాలు కావచ్చు, ఏపీపీఎస్సీ పాలసీస్ కావచ్చు, సోషల్ మీడియా చిమ్ముతున్న విషయం వల్ల కావచ్చు, ఇలా చేసాం గతించిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే. కానీ ఇక పైన రోజు 3 రావాల్సిందే, ప్రిపరేషన్ చేయాల్సిందే. లేకపోతే భవిష్యత్తు మనకి అగమ్య గోచరం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కరెక్ట్గా ఇప్పుడు ద్రోణాచార్యుడు అదేదో అంటారు కదా, నాకు అంత పురాణం తెలియదు, క్షమించండి. టార్గెట్ ఇప్పుడు మీ ముందు ఉంది, ఫిబ్రవరి 23 టార్గెట్. కాబట్టి ఇప్పుడు అక్కడికి మీరు సేఫ్ జర్నీ చేసుకుంటూ ఆ ఎగ్జామ్ రాసి మీరు బయటపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మనం చేయాల్సిన పాయింట్ ఏంటంటే, మనకుంది 4 సబ్జెక్టులు. 4 సబ్జెక్టులలో ఇప్పుడు వచ్చిన ఈ సమయం మొత్తంలో ఆల్రెడీ మీరు చదివేసే ఉంటారు. కాబట్టి ఈ 4 సబ్జెక్టులలో మూలన ఉన్న ప్రతి లైను, ప్రతి పిన్ పాయింట్ మీరు చదవాలి. చదివి తీరాలి. నేను మీ అన్నయ్యగా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ తీసుకోండి. ఏపీ హిస్టరీలో 4th చాప్టర్ లాస్ట్లో ట్రైబల్ అండ్ ఫోక్ కల్చర్ ఇన్ ఏపీ అని ఉంది. అది చదవాలా మాస్టారు అని చెప్పి చాలామంది, రఫీ సార్ అది చదవాలా అని అడుగుతున్నారు చాలామంది. ఒక బిట్ వస్తుందేమోగా, ఒక మార్కు వస్తుందిగా, ఒక మార్కు వస్తే మీ ర్యాంకు ఎక్కడికో వెళ్తుందిగా, జాబ్ వస్తుందిగా, ఒక మార్కు కరెక్ట్ అయితే మీరు మీ ఇంటి పక్క జాబ్ వస్తుందిగా. కాబట్టి ఇలాంటివి ప్రతి సబ్జెక్ట్లో మూలన వెతికి సమయం వచ్చింది కాబట్టి, ఏపీపీఎస్సీ సమయం ఇచ్చింది కాబట్టి, ఆ అదృష్టం అవకాశం మనకి ఇచ్చింది కాబట్టి, మూలనున్న లైన్ టు లైన్, పిన్ టు పిన్ కూడా మీరు చదివి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకు చదవాలి? ఎందుకు చదవాలండి? ఎందుకు చదవాలి? ఏమండి, ఉద్యోగం అండి, భవిష్యత్తు భరోసా అండి, స్థిరమైన జీవితం అండి, వాల్యుబుల్ అండి, హోదా అండి, 10 మందిలో ఒక ఫీల్ అండి. అంటే ఇవి లేనోళ్ళు బతకట్లేదా? ఎస్, బతుకుతున్నారు. ఉద్యోగస్తుల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఉద్యోగస్తుల కన్నా కోట్లు సంపాదిస్తున్నారు వ్యాపారాల్లో దిగి, కాదంటలా. కానీ మన యాటిట్యూడ్ అది కాకపోయినప్పుడు ఇందులోకి వచ్చాం కదా. అలాంటప్పుడు మనం ఈ యాటిట్యూడ్ని నింపుకొని వెళ్ళాలిగా చిన్న.
ఆకలేసినప్పుడే అన్నం విలువ తెలుస్తుంది, కన్నీళ్ళు వచ్చినప్పుడే కష్టం విలువ తెలుస్తుంది, జాబు కొట్టినప్పుడే సంతోషం విలువ తెలుస్తుంది. అందుకొరకు ఈ సేఫ్ జర్నీని మీరు చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఇక ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇంత లాంగ్ జర్నీ చేస్తూ పరీక్షలు రాయడానికి సిద్ధంగా మనం ఉంటున్నాం కాబట్టి మానసిక ధైర్యాన్ని మనం నింపుకొని తీరాలి. ఎవరో వచ్చి ఎవరో మానసికంగా మీకు చెప్పరు, అమ్మా నాన్న చెబుతారేమో, వాళ్ళు పాపం చదువుకున్న వాళ్ళైతే చెప్తారు. కూలీనాలి చేసుకునే తల్లిదండ్రులే మనలో ఉన్న చాలామంది పిల్లలకు ఉన్నారు. పాపం వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. మీకేదో పెయిన్ వస్తుంది, మీరు పక్క వాళ్ళకు చెప్పుకోలేరు, రూమ్మేట్కు చెప్పుకోలేరు. కుమిలి కుమిలి లోన బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. అర్థమట్ల మీకై మీరే బలాన్ని పుంజుకోండి, మీకై మీరే మానసిక ధైర్యాన్ని తెచ్చుకోండి. పక్కోడికి చెబితే ఎగతాళి పాలవుతాం, పక్కోళ్ళకి ఎవరికి చెప్పినా ఎగతాళే అవుతుంది. వాళ్ళు ఏదైనా సలహాలు ఇచ్చినా ఏం చేసినా స్వార్థంతోనే ఇస్తారు. అండర్లైన్ చేసుకోండి, 100% స్వార్థంతోనే వాళ్ళు సలహాలు ఇస్తారు. మన నుంచి ఏదో ఆశించే ఇస్తారు. రేపు ఏదైనా జరిగినప్పుడు, ఆ రోజు నిన్ను ఇట్లా చేశాను, నీకు లైన్లో పెట్టాను, నేను దారిలో పెట్టాను, నువ్వు చదువుకున్నావు, జాబు కొట్టావు, ఈరోజు అసలు నువ్వు పట్టించుకోవట్లేదు, ఈ తొక్కలో గోల ఇవన్నీ చెప్పుకుంటా తిరుగుతారు వాళ్ళు. ఎవరిని ఎందుకు అడగాలి? మనకు మనమే తోడు, మనకు మనమే అండ, మనలో మనమే, మన కోసం మనమే. మన సమస్యలేంది వాళ్ళకి 100 ఉంటాయి, వాళ్ళు చెప్తారా ఏంది? మనం కూడా ఎందుకు చెప్పుకోవాలి, ఎందుకు కన్నీళ్ళు పెట్టుకోవాలి? గుర్తుపెట్టుకోండి, మనం మన ప్రతి కన్నీటి బొట్టు కొన్ని కోట్ల రూపాయల విలువైంది, దాన్ని వృధాగా పోనీయొద్దు. గుర్తుపెట్టుకోండి, మనం ఏడుస్తున్నాము అని అంటే ఎవడో ఏడిపించేవాడు ఒకడు ఉంటాడు, మనం ఏడిసే కొద్దీ వాళ్ళు ఏడిపిస్తూనే ఉంటారు. మనం ఏడవద్దు. వీటిల్లో ఒక 50% సమాధానం మనం జాబ్ కొట్టి వాళ్ళకి చూపించడమే. గుర్తుపెట్టుకోండి, రైట్? ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మానసికంగా మనం బలంగా ఉండాలి. జాబుకు ముందు ఉండాలి, జాబ్ తర్వాత ఉండాలి. మీకు ఏపీ సమాజం చాలా వింత సమాజం, వెరైటీ సమాజం, కులాల సమాజం, అర్థమట్లా, బాసిజములు ఉన్న సమాజం. తెలంగాణ సమాజం వేరు, మన ఏపీ సమాజం వేరు. ఏపీ సమాజంలో ఎక్కువగా కులాలు ఉంటాయి, కులాలను బట్టే ప్రాధాన్యాలు ఉంటాయి. ఉద్యోగాల్లో బాసిజం ఉంటుంది, అర్థమవట్లా. ఖచ్చితంగా నచ్చినా నచ్చకపోయినా పైవాడు చెప్పింది మనం విని తీరాల్సిందే ఉద్యోగంలో. అయినా ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నా పేదలు చాలామంది ఉన్నారు ఏపీలో, చాలా పెయిన్స్లో ఉన్నారు, చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ప్రభుత్వం తరపున జవాబుదారీగా ఉంటూ వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం మీ ముందుంది. నేను జాబు కొడితే సమాజం కొరకు పని చేస్తాను అని మీరు మనస్సు ద్వారా ఎంతమంది అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మీరు అలా అనుకుంటే ఈ 90 రోజుల ప్రణాళికలో ఇది కూడా మీరు అనుకోవడం అనేది ఒకటి ముఖ్యమైనటువంటి పని ఈ 90 రోజుల ప్లాన్లో. అలా అనుకోకుండా ప్రిపరేషన్ చేసిన జాబు రాదు. సమాజానికి సంథింగ్ ఏదో మనం చేయాలి. సమాజం అంతా మనం ఉన్నట్టే ఇంకా ఘోరంగా ఉంది, ఇంకా డౌన్ఫాల్లో ఉంది సమాజం. రాజకీయ నాయకులు ఆ టైంకి 4 పథకాలు ఎత్తారు, ఆ తర్వాత అంతే ఓట్లు వేయించుకుంటారు, బాగా తాగబోతారు. జనాలు ఏముంది, ఏ ప్రభుత్వాలు వచ్చినా ఫుల్ తాగుతున్నారు, తూగుతున్నారు, లివర్ దెబ్బతింటుంది, చచ్చిపోతున్నారు, సంసారాన్ని నడి రోడ్డును వదిలేసి చచ్చిపోతున్నారు. బిడ్డలుగా ఎంత చెప్పినా వాళ్ళు వినరు తల్లిదండ్రులు, ఎందుకంటే అది దొరుకుతుంది కాబట్టి. దాన్ని కంట్రోల్ చేయలేరు, అది ఆదాయ మార్గంగా రాష్ట్రానికి ఉంది, ఏ ప్రభుత్వానికైనా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మన ప్రాణాలని మనం కాపాడుకుంటూ, మానసిక ధైర్యాన్ని కాపాడుకుంటూ, మన సబ్జెక్ట్ని మనం కాపాడుకుంటూ, సిలబస్ లోతుల్లోకి వెళ్ళి మనం ప్రిపరేషన్ చేసి మనం బయటపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీ వయసు ఎట్లాంటిదంటే పవర్ఫుల్ ట్రాన్స్ఫార్మర్ లాంటిది, పేలిపోద్ది అంతే. మీ వయసు మీ 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 వయసు అలాంటిది, దానికి కళ్ళెం వేసుకోవాలి. నాన్న నేనురా మీ అన్నయ్య హిస్టరీ రఫీసా అనిరా, మీ ఎమోషనలిజానికి కళ్ళెం వేయాలి. నేను ఎమోషనల్గా ఉండేవాడిని పీజీ చేసేటప్పుడు వాళ్ళు మెస్లో, యూనివర్సిటీ మెస్లో అన్నం పెడుతుంటే అన్న పళ్ళెంలో ఆ అన్నంలో ఎంట్రుగా కనపడిందని ఆ పళ్ళెం ఇసిరి కొట్టా. అప్పుడు నా మదం అలాగుంది, నా ఈగో, నా అహంకారం అలాగుంది. ఇసిరి కొడితే ఆ వడ్డించిన ఆయనకి వెళ్ళి తగిలింది. నిండు పళ్ళెం, అన్నం కర్రీ స్కోర్లు ఉన్న పళ్ళెం ఇసిరి కొట్టా, వెళ్ళి తగిలి పడింది, ఇసురుకి వెళ్ళిపోయా. వెళ్ళే ముందు చూస్తే ఒక బాబు ఫిజిక్స్, ఎంఎస్సి ఫిజిక్స్ అనుకుంటా,
అతను లేచి నేను ఇసిరిన పళ్ళాన్ని పక్కకు లాగి అన్నం మొత్తం మళ్ళీ మెతుకు ఏరి పరంజ్యోతో ఏదో అతని పేరు ఎతికి మళ్ళీ ఆ పళ్ళెంలో వేసి తీసుకెళ్ళి ఆడబెట్టి చేతులు కడుక్కొని తల అన్నం తను తిన్నాడు. ఆ తర్వాత 15 రోజులు నేను సిగ్గుపడ్డా మెస్లోకి వెళ్ళి అన్నం తినడానికి. సిగ్గుపడ్డా, అరే ఏంది ఇట్లా చేశాను నేను నా లైఫ్లో అని. ఆ తర్వాత అన్నం మెతుకులు కూడా దొరకని పరిస్థితిని అనుభవించాం ఉద్యోగాల వేట కోసం తిరిగినప్పుడు. అప్పుడు అనిపించింది ఆ రోజు అలా చేశామే, ఈ మదం, అహంకారం, ఈగో అనేక సమస్యలు తెచ్చిపెడుతుంది. అవి తగ్గించుకోవాలి. వయస్సు వల్ల వస్తాయి. ఆ వయసు 40 వస్తే ఇక చల్లబడిపోతాం అనుకో. 40కి పరిపూర్ణ మానవుడు అంటారు, అమ్మాయినైనా అబ్బాయినైనా. అప్పుడు ఏంటంటే మాట్లాడేటప్పుడు ఈ డైలాగ్ వదలాలా లేదా అని నాలిక లోపలే, గొంతు లోపలే, నోట్లోనే సెన్సార్ చేసుకుని బయటకు వస్తుంది. ఏదో నిర్ణయం తీసుకునేటప్పుడు 10 రకాలుగా ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకుంటారు 40, 42 దాటేటప్పటికి. కానీ మీ వయసు కోడినాగు లాంటి వయసు. కాబట్టి ఈ ఇగోలు, అహంకారాలు, ప్రేమలు, దోమలు, తొక్క ఇవన్నీ కూడా మీకు వచ్చి అడ్డుపడతా ఉంటాయి. వీటిల్లో పడి కొట్టుకుపోతూ ఉంటారు. అసలు రాత్రులు పగళ్ళు ఇలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఎంతవరకు? ఇది ఎంతవరకు? నేను రోజు గుడ్ నైట్ పెట్టేవాడిని, నేను ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్న అమ్మాయికి. కానీ ఈరోజు అమ్మాయి నాకు గుడ్ నైట్ పెట్టలేదు అని చెప్పి చదువు మానేసి, చదువు పక్కన పడేసి, ఎప్పుడు పెట్టిద్దా గుడ్ నైట్ అని వేచి చూసి ఆ అమ్మాయి లిస్టులో నువ్వు లేవు. నీకు అది అర్థం కావట్లా, లేకపోతే ఆ అబ్బాయి లిస్టులో నువ్వు లేవు. అందువల్ల ఎదురు చూసి ఎప్పుడో ఏడిసేస్తుంది, లేకపోతే ఏడిసేస్తున్నాడు అని ఏదో ఐఎమ్ సో సారీ గుడ్ నైట్ అని పెట్టేటప్పటికి ఇక మన ప్రాణం సోల్ అయిపోయి, ఇక ఆ తర్వాత ఏముంది, ఇక అట్ట చదువు సంగనాకి పోయింది, జాబ్ పోయిందా. ఇవి కాదు విధానం. ఈగో, అహంకారం, ఎమోషనలిజం వీటన్నిటికీ ఖచ్చితంగా కళ్ళెమేయాల్సినటువంటి అవసరం. ఈ 90 రోజుల్లో ఇవన్నీ చేసుకోవాలిరా. చాలామంది ఏం చెప్తున్నారు సోషల్ మీడియాలో, 90 రోజుల ప్రణాళిక, మధ్యాహ్నం ఏం చదవాలి, పొద్దున ఏం చదవాలి, నడిమధ్యలో ఏం చదవాలి, ఇన్ని గంటలు ఏం చదవాలి, అన్ని గంటలు ఏం చదవాలి. నో, అది చెబుతాను నేను మీకు. బట్ మీరు చేయాల్సిన పని ఇది. ఆ తర్వాత ఇంకోటి, ఈ ప్రిపరేషన్ అనేది 90 రోజుల్లో ఫ్యాషన్ కాదు, ప్యాషన్, PASSION అలా ఉండాలి మీకు. ప్యాషన్ అంటే మా తెలుగు మాస్టర్ చెప్పేవాళ్ళు, వీరేశలింగం అని ఉండేవారు, మహానుభావులు, కాలం చేశారు 10th క్లాస్లో. వారు చెప్పేవారు, నువ్వు ఎంతగా చదవాలంటే నిద్రపోతున్నావు దాన్ని శ్వాసించాలి, అన్నం తింటున్నావు దాని గురించి ఆలోచించాలి, నువ్వు ఏ మదైనా ఆ మదిలోనే ఆలోచన చేయాలి అని మా వీరేశలింగం మాస్టారు మహానుభావుడు ఎక్కడున్నారు. ఆయన మ్యారేజ్ కూడా ఆదర్శంగానే చేసుకున్నారు, మతాంతర వివాహం చేసుకున్నారు ఆయన. మహానుభావులు మా 10th క్లాసు తెలుగు మాస్టారు ఇలా చెప్తుండేవాళ్ళు. మహానుభావుడు, ఆయన పేరు కూడా వీరేశలింగం అని పెట్టారు వాళ్ళ అమ్మ నాన్నలు. చిన్నప్పటి నుంచి సంఘ సంస్కర్త ఒక రకంగా చెప్పాలంటే ఆయన. ఇంకోటి కూడా ఏంటంటే, మనకి ఇష్టపడి ప్యాషన్గా మనం చదవడం ఎప్పుడైతే మొదలైస్తామో, మనం ఎప్పుడైతే చదవడం మొదలైస్తామో, మనం ఏదనుకుంటే అది దొరుకుతుంది. ఏ టాపిక్కి కావాల్సిన మ్యాటర్ కావాలంటే ఆ మ్యాటర్ దొరుకుతుంది. కారణం నువ్వు సంతోషంగా ఉన్నావు, నువ్వు ఇష్టంగా ఉన్నావు, నీకు జాబు కావాలి, నువ్వు సెటిల్ అవ్వాలి, జనాల్ని సెటిల్ చేయాలి. అందువల్ల రైట్. ఆ తర్వాత ఇంకోటి, 90,000 మంది 90 రోజుల ప్రణాళిక, 90,000 మంది పైబడి పరీక్ష రాస్తున్నారు అనేది సరి చేసుకోండి. 5,000 మంది 1000 ఉద్యోగాలు అనేది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అందువల్లే మీరు రండి, 5,000 ఆ యొక్క సర్కిల్లో చేరుదురు. కానీ నా క్లాస్కి వచ్చారంటే, ఈ వీడియో మీరు వింటున్నారంటే 5,000 మంది సర్కిల్లో మీరు వచ్చినట్టే. అందులో ఒకసారి లైక్ కూడా మళ్ళీ చేయండి. లైక్ చేయండి చిన్నమ్మ, తమ్ముళ్ళు, లైక్ చేయండిరా. ఒక చిన్న లైకేగా, ఇలా అనండి. అన్నారా? ఓకే. కాబట్టి ఈ సర్కిల్లోకి మీరు వచ్చేయండి. మన హిస్టరీ రఫీ సార్ యూట్యూబ్ సర్కిల్లోకి వచ్చేయండి. ఈ సర్కిల్లోకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా 5,000 మంది సర్కిల్లో, నేను చెప్తున్న 5,000 మంది సర్కిల్లో ఖచ్చితంగా మీరు ఉంటారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. సరే మాస్టారు, మీరు ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది సార్, మరి ఏంటి సార్ ప్రణాళిక? ఏమోరా నాన్న, నేనేం చెప్పను మీకు, నేను ఎలా చెప్పను? ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టినోడిగా నేను మీ ముందు ఉన్నాను, నేను ఎలా చెప్పను? ఈ టైంలో ఇది చదవండి, ఈ టైంలో ఇది చదవండి అని నేను ఎలాగూ చెప్పలేను. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా మీకు చెప్పగలను, మీకై మీరు ఓన్ ప్రణాళిక వేసుకోండి. ఎవరి మాట వినకండి, ఎవరు చెప్పింది వినకండి. మీకై మీరు ఓన్ ప్లాన్ చేసుకోండి. మీకు బోర్ కొడితే సబ్జెక్ట్ మార్చండి, ఇంకా బోర్ కొడితే 2 పాటలు వినండి, ఇంకా బోర్ కొడితే 2 సాంగ్స్ చూడండి,
ఇంకా బోర్ కొడితే ఏదైనా సినిమా చూడండి. అది డిపెండ్స్ అపాన్ యువర్ ఎఫర్ట్స్, యువర్ సిట్యుయేషన్స్. దాని మీద ఆధారపడి ఉంటది మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది. కాబట్టి 4 సబ్జెక్టులు కాబట్టి నేను కూడా ఎలాగంటే మీకు చిన్న సజెషన్ ఏమి ఇవ్వదలుచుకున్నానంటే, ఈ నవంబర్‌లో కూడా కొత్త సబ్జెక్ట్ చదవండి ఏం కాదు. ఇంకా ఏమైనా వదిలేస్తే ఇవి చదవండి. మూల మూలలా వెతికి చదవండి. ఇందాక నేను ఏపీ హిస్టరీలో చెప్పినట్టుగా ఈ నవంబర్ చదవండి, డిసెంబర్ కూడా చదవండి. జనవరి నుంచి రివ్యూ చేసుకోండి. రీక్యాప్ చేసుకోండి. జనవరి, ఫిబ్రవరి 20 రోజుల వరకు 23 కాబట్టి ఎగ్జామ్. ఈ ఈ ఆ జనవరి 10 నుంచి ఎప్పటి నుంచైనా మళ్ళీ రివ్యూ చేసేసుకోండి. ఇప్పుడు మీరు చదువుని హాయిగా చదువుకోవచ్చు. డిసెంబర్‌లో కూడా చదువుకోవచ్చు. జనవరి 10 దాకా కూడా మీరు చదువుకోవచ్చు. మీకై యూ ప్లానెడ్ యువర్ ఓన్ షెడ్యూల్, యువర్ ఓన్ కరిక్యులమ్. 14 గంటలు, 15 గంటలు, 20 గంటలు, 30 గంటలు, 24 గంటలు చదివాను నేను. నిద్రపోలేదు. నేను త్యాగాలు చేశాను. త్యాగం వద్దు, తొక్కవద్దు, ఏమొద్దు. త్యాగాలు ఎందుకు? అవసరం లేదు. మీరు చక్కగా చదువుకుంటే చాలు. మీకేం లేదు. మీకు గుర్తు ఏంటంటే చదవంగా మీకు ఎక్కేస్తుందనుకో, ఇది కరెక్ట్ ప్రిపరేషను. మీకు ఎక్కకుండా ఏడన్నా ఆగిందనుకో, ఇది కరెక్ట్ ప్రిపరేషన్ కాదు. అప్పుడు జస్ట్ బ్రేక్ ఇవ్వండి. మళ్ళీ ప్రిపరేషన్ చేయండి. ఎట్లా ఇది ఎలా సావధానంగా చేయగలరు? ఇది ఎలా కంప్లీట్‌గా వెళ్ళగలరు అంటే, మీరు బయట విషయాల్లో సాధ్యమైనంత వరకు జోక్యం చేసుకోకపోతే ఇది కంటిన్యూ అవుతా ఉంటది. ఊళ్ళలో చదువుతున్నారు, పంచాయతీ ఆఫీసుల దగ్గర చదువుతున్నారు, మండలాల్లో చదువుతున్నారు, సిటీల్లో స్టడీ హాల్స్‌లో చదువుతున్నారు. అనవసరపు రొచ్చు, పనికిమాలిన రాజకీయాలు, అతను ఆ ఫ్యాన్సు, ఇతను ఈ పార్టీ ఫ్యాన్సు, అతను ఇట్టా అంటున్నాడు, ఆయన ఇట్టా అంటున్నాడు అని ఇది పెరిగి పెరిగి జ్వాలై మనల్ని దహించేస్తది. సోది, చెత్త, చెదారం ఇవన్నీ కూడా మీరు డిలీట్ చేసుకోగలిగితే మీకు చాలా సమయం వస్తది మీరు ప్రిపరేషన్ చేయడానికి. ఇది మాత్రం దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్లాన్ అంటే ఏంటంటే మీకై మీరు ఓన్ ప్లాన్ చేసుకోండబ్బా. 4 సబ్జెక్టులు. రెండోది మూలలా సిలబస్‌లో ఏ ఒక్క చిన్న లైన్ కూడా వదలకుండా మీరు ప్రిపరేషన్ చేసుకోండబ్బా. ఇంకొక ప్లాన్ ఏంటంటే ఈ నవంబర్‌లో కూడా మీరు చదివేసేయండి. పర్వాలేదు మొదటిసారైనా. డిసెంబర్ కూడా మొత్తం చదివేసుకోండి. జనవరి 10 దాకా చదివేసుకోండి. జనవరి 10 నుంచి ఆ యొక్క 40 రోజులు రీక్యాప్ లేదా రివిజన్‌కి మాత్రం పెట్టుకోండి. ఇదే నేను మీకు ఇచ్చే ప్రణాళిక. ఇంతకన్నా ఇంకోటి ఏం కాదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఒకటి ఉన్నది ఏంటంటే, మీకు గుర్తులేనియల్లా నోట్‌బుక్‌లో మీరు లేపాక్షి నోట్‌బుక్, చిన్నపాటి నోట్‌బుక్ పెట్టుకొని ఆ నోట్‌బుక్‌లో మీరు రాసుకుంటూ మీరు వెళ్ళిపోతూ ఉండండి. అంతే. అంతకన్నా మీరు చేయాల్సింది, బాగా కష్టపడాల్సింది ఏమీ లేదని నా ఉద్దేశం. మీరు హాయిగా కూర్చొని ఓ చోట వాటర్ బాటిల్ పెట్టుకొని చదువుకుంటూ ఉండండి. చదువుకునే అదృష్టం మీకు వచ్చింది. మళ్ళీ రేపు జాబ్ రాగానే బిజీలో పడిపోతారు. బిజీలో పడిపోయి రకరకాల విన్యాసాలు ఉంటాయి లైఫ్‌లో. కాబట్టి ఆ విన్యాసాలన్నింటిని ఎదుర్కోవడానికి బలమైన గుండె ఉండాలి. అందువల్ల ఏంటంటే ముందు ఇది మీకు మంచి ఒక ఆశ్రమం లాంటి టైం ఇది. ఒక 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 ఆశ్రమానికి వెళ్ళారు. మంతెన మంతెన గారి ఆశ్రమానికి మీరు వెళ్ళారు. మీరు చదువుకుంటున్నారు అని మాత్రం మీరు అనుకోండి. ఇంకోటి కూడా మీకు నేను ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఈ వీడియో ముగించబోయే ముందు మిమ్మల్ని మీ లైఫ్‌లో ఇప్పటివరకు ఎవరైతే మిమ్మల్ని కష్టాలు పెట్టారో వాళ్ళందరినీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు మీ సమస్యలు ఎన్నెన్నున్నాయి, ఎన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు, వాటన్నిటిని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని తృణీకరించిన వాళ్ళను, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వాడిని, మీ పట్ల వెటకారం చేసిన వాళ్ళని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇలా వీళ్ళందరినీ గుర్తు తెచ్చుకుంటే మిమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళని నీ మోకమేం కాదు, ఏంది నీ వల్ల అయ్యేది, చదువుతాడంట, ఉద్యోగం వస్తుందంట అని ఎటగారు చేసే ఎదవలు ఉంటారు. ఎదవ సన్నాసులు వీళ్ళందరినీ గుర్తు తెచ్చుకోండి. మీ సమస్యల్ని, నిజాయితీగా ఉన్న మీ సమస్యల్ని గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. మీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు ఎవరైనా సరే గుర్తు తెచ్చుకోండి. ఇవన్నీ తెచ్చుకుంటే కోపం రాకూడదు. నా కోపం రాకూడదు. వీళ్ళందరూ మీలో స్ఫూర్తిని రగిలించాలి. ఈ వీడియో నా ఉద్దేశం ఇదే. 90 రోజుల ప్రణాళికలో మీరు చేయాల్సిన పనులు ఇవి. మధ్యాహ్నం చదివా, ఈవినింగ్ చదివా ఇవి కాదు. వీళ్ళందరూ మీలో స్ఫూర్తిని రగిలించాలి. ఆ రగిలిన ఆ యొక్క కాగడ వెలుగు వైపు వెళ్ళాలి. ఆ వెలుగులో మీరు చదవాలి. మీరు జాబు కొట్టాలి. జాబు కొట్టిన మరుక్షణం వీళ్ళందరినీ మీరు మర్చిపోతారు. ఎస్ నాన్న, వీరందరినీ మీరు మర్చిపోతారా, కానీ వాళ్ళందరూ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. జాబు కొట్టిన వాళ్ళుగా, ఆఫీసర్లుగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఈ వీడియో చూడగానే స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. ఏమాత్రం వదలకండి. ఉండనా మరి. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఇదే నా 90 రోజుల ప్రణాళిక.
అంటే మానసికంగా మనం బలంగా ఉండాలి. ఇగోలు అహంకారాలు వదిలేయాలి. సబ్జెక్ట్ మూల మూలలా తరిచి చూడాలి. ఫలానా నెలలో ఫలానా సబ్జెక్ట్ చదువుకొని ఆ తర్వాత రివ్యూ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితులలో మనం స్ఫూర్తిని రగిలించుకుంటూ మనకు మనమే చదువుకోవాలి. జాబు కొట్టి తీరాలి. నేను చెప్పినట్టు ఈ మానసికంగా, ఫిజికల్‌గా మీరు ప్రిపేర్ అవ్వండి. జాబ్ ఎలా రాదో చూద్దాం. అందువల్లే తమ్మునేలు పెట్టా, రండి మీతో మెయిన్స్ కొట్టిస్తా అని. యెస్. దానికి తోడు మనయన్నీ ఉన్నాయి గదా! దానికి తోడు మన మన యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి. నిన్నే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం మీద క్లాస్ పెట్టాను. ఓ 40 నిమిషాల క్లాసు మళ్ళీ ఇట్లా పెడతా ఉంటాను. ఇవన్నీ మీ కొరకే, మీ కొరకే. అందువల్ల నేను రాశాను. ఒక్కసారి మీ కష్టాలు గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని అవమానించిన వారిని గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారిని గుర్తుకు తెచ్చుకోండి. మీ సమస్యలు గుర్తు తెచ్చుకోండి. వీరందరిపై మీకు కోపం రాకూడదు. వీరందరూ మీలో స్ఫూర్తిని రగిలించిన వారుగా గుర్తించాలి. రేపటి రోజున మీరు జాబ్ కొట్టగానే వీరందరినీ మర్చిపోతారు. వీరందరూ మాత్రం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు గవర్నమెంటు ఆఫీసర్లుగా.